మిథున రాశి గురించి అంటే ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేయండి అమ్మా. ఇక మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి ఆదాయం, వ్యయం, రాజపూజ్య అవమానంలో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం వీళ్ళకి 3 వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ మిథున రాశి వాళ్ళ విషయం కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా గురుబలాన్ని ప్రధానంగా తీసుకుంటే మే దాకా ఉన్న సమయంలో వీళ్ళకి గురుబలం వల్ల కొంత ఖర్చులు అనేవి అధికంగా కనబడుతున్నాయి. ప్రయాణాలకు అధికమైన అవకాశాలు లాంటివి కనబడుతూ దాంతోపాటుగా ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేయడానికి, స్థాన చలనాలకి మార్పుల కొరకు చేసే ప్రయత్నాలు లాంటి వాటికి మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి మనం చెప్పొచ్చు. అలాగే దాంతోపాటుగా ఇంకోటి ఏంటంటే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద కొంత దృష్టిని కేటాయించుకోవాలి. అలాగే గృహ సౌకర్యాల విషయంలో కూడా కొంత ఎక్కువ దృష్టి సారించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక దీంతో పాటుగా పోటీలలో విజయ అవకాశాలకి ఒకటి అనుకూలతలు అనేవి కనబడుతున్నాయి. అంటే శత్రువుల మీద విజయాన్ని సాధించే విషయాల్లో కానీ, పోటీల విషయంలో కానీ వీళ్ళకి అనుకూలత అనేది ఒకటి మనం చెప్పొచ్చు ఖచ్చితంగాను. ఇక దాంతోపాటుగా ఖర్చుల విషయం అన్న మాట కన్నా కూడా ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ఆరోగ్యపరమైన ఖర్చులు లాంటివి వీళ్ళకి ఆస్కారం అనేది అంతా అప్ టు మే. ఆ తర్వాత సమయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ తర్వాత వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క గురు మార్పు అనేది జరుగుతుందో ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి ప్రతి విషయంలోనూ ఒక శ్రమకి తగిన గౌరవం, తర్వాత ఆ శ్రమ అనంతరం అంటే శ్రమ పడిన వెంటనే కాకుండా తర్వాత అయినా సరే గుర్తింపు, గౌరవం రావడంలో ఒకటి. తర్వాత వారి మీద వారికి కొన్ని సందర్భాల్లో నమ్మకం, స్థైర్యం తక్కువగా ఉండడం లాంటిది. అలాగే వారికి వ్యక్తుల సహకారం అంటే ముఖ్యంగా భాగస్వామి కానీ, జీవిత భాగస్వామి కానీ, లేకపోతే వృత్తిపరమైన వ్యక్తులు కానీ వీళ్ళకి సహకరించడానికి ఆస్కారాలు లాంటి వాటికి ఒకటి చెప్పచ్చు. అయితే ప్రధానంగా సంతానార్థుల విషయం తీసుకున్నా, లేకపోతే ఆలోచనలు కానీ ఇది కొంత ఆశించిన స్థాయిలో ఉండడం అనేది కొంత తక్కువ. అంటే సంతానం కోసం ఆలోచించిన అది. అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కూడా కొంత ఎప్పుడు కూడా ప్రెషర్ అనేది వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరంలో అటు వృత్తికి సంబంధించిన విషయాలలోనూ, ఇటు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లోనూ, ఈ రెండిట్లోనూ వీళ్ళకి వృత్తికి సంబంధించి వీటన్నిటిలో వీళ్ళకి ఎలా అయిపోతుందంటే కొంత అస్వతంత్రత అనేది ఒకటి ఏర్పడుతుంది. అంటే ఈ రెండు విషయాలు వీళ్ళకి స్వతంత్రత అనేది ఉండదు. వాళ్ళు చేసే వృత్తిలో కానీ, వాళ్ళ యొక్క జీవిత భాగస్వాములు అంటే కొంత వీళ్ళ మీద ఇతరుల యొక్క ప్రభావం అనుకోవచ్చు, డామినేషన్ అనేది అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక దాంతోపాటుగా ఈ శని యొక్క ప్రభావం, శని భగవానుడి ప్రభావాన్ని కూడా తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం వృత్తి విషయంలో వీళ్ళకి చాలా ప్రెషర్స్ అనేవి చాలా పెరుగుతాయి. నూతన బాధ్యతలు, వృత్తిలో రావాల్సిన విషయాల్లో కూడా ఆలస్యాలు, ఆటంకాలు రావడం, లేకపోతే సమయానికి పనిని నిర్వహించకపోవడం వల్ల కూడా వృత్తిలో పై అధికారుల వల్ల కూడా వీళ్ళకి కొన్ని రకాలైన ఇబ్బందులు, అంటే ఇన్ టైంలో పని కంప్లీట్ చేసి ఇవ్వలేదు కదా నువ్వు అనే మాట వచ్చే అవకాశాలు లాంటివి ఏర్పడడం, దానివల్ల వీళ్ళకి కొంత మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కనుక ఎప్పుడు పనులు అప్పుడే చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినట్లయితే ఆ ఘర్షణని అధిగమించే ప్రయత్నాలు లాంటివి ఒకటి మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇతరుల యొక్క మోసాలకు అవకాశం ఉన్నా కూడా దాన్ని వీళ్ళు అధిగమించగలుగుతారు. మోసాలకు అవకాశం ఉన్నా అధిగమించగలుగుతారు. రెండోది వచ్చేసి ఏదైనా విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, లేకపోతే గృహ నిర్మాణానికి వీళ్ళు చేసే కార్యక్రమాలు, వాహనాలు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఏదైనా అనుకోని వ్యక్తుల యొక్క మోసానికి గురయ్యే అవకాశం ఉన్న రీత్యా, అంటే వారి యొక్క ప్రలోభాలకి లొంగే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా సాంఘిక సంబంధాలు, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి ఈ విషయాల్లో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఇతరులకి ఆ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రాహుకేతుల ప్రభావాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం ముఖ్యంగా దూర ప్రయాణాలకు అవకాశం ఒకటి అధికంగా ఉంది. ముఖ్యంగా తీర్థయాత్రలకు కానీ, ఉన్నత విద్య నిమిత్తం దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసే వ్యక్తులకు కానీ అవకాశం, దగ్గర ప్రయాణాల మీద కానీ ఇతరుల సహకారం తీసుకోవడానికి ఇష్టం లేకపోవడం కానీ, అంటే దాన్ని ఎందుకు దాని నుంచి అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే వీలైతే ఇతరుల సహకారం తీసుకోవాలి. కనుక ఇలాంటి సమస్యల్ని అధిగమించడానికి వీళ్ళు చేయవలసిన ప్రధానమైన పరిహారాన్ని తీసుకున్నట్లయితే మొట్టమొదట ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో వీళ్ళు అనుకూలంగా శ్రీ దుర్గే నమః ఒకటి, శ్రీ గం గణాధిపతి నమః ఒకటి, తర్వాత దాంతోపాటుగా ఈ యొక్క శ్రీదత్త శరణమ్మ, అలాగే ఇంకొకటి కూడా ఏంటంటే అరుణాచల శివ, ఇవన్నీ కూడా 4 సమయాల్లోనూ తప్పనిసరిగా చేసుకున్నట్లయితే ఈ రకమైన ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది.